హాయ్ అండి, వెల్కమ్ టు రవణమ్మ హౌస్. అందరికీ నమస్తే. ఈరోజు చూడండి, మళ్ళీ వంకాయలు చాలా వచ్చాయండి. వంకాయలు కోస్తున్నాము. కోస్తుంటే వస్తూనే ఉన్నాయండి. ప్రస్తుతానికి వంకాయలు ఉన్నాయి ఎక్కువగా. అదిగో వంకాయలు కోస్తున్నామండి. వచ్చిపోయి 2 కేజీలు దాకా ఉండొచ్చు. చాలా ఉన్నాయండి కాయలు. కోస్తుంటే మళ్ళీ వస్తూనే ఉన్నాయి. బాగా ఎక్కువగా పూతలు ఉన్నాయి. పక్కన చుక్క కూర ఉంది, కానీ కొంచెం ఇంతకుముందు చెప్పా కదా మీకు, అదేదో పురుగు, పచ్చ పురుగు వచ్చేసి పక్క నుంచి వచ్చిందండి. అది వచ్చేసి తినేసింది. నైట్కి తెల్లారేసరికి మొత్తం మొద్దులు చేసి పెట్టేసినాయి. అది ఇప్పుడిప్పుడే చిగురు వస్తుందండి. బాగలేదు చూడటానికి. అదంతా కోసేసి మళ్ళీ చిగురు వస్తుంది ఇప్పుడిప్పుడే. అరటి చెట్లు ఉన్నాయి. అరటి గెలలు, అదే కూర అరటికాయలు ఉన్నాయి. అవి కోస్తాము. ఈసారి ఇక టమాటాలు ఉన్నాయి. బీరకాయ చెట్లు అవన్నీ వేస్తేనేమో అవి రాలేదండి, పెరగలేదు. పక్కన చెట్లు, పిచ్చి చెట్లు అవన్నీ ఉండటం వల్ల కొంచెం వాటి గుండా ఇబ్బంది అవుతుంది. ఏంటంటే అవి పురుగు పడుతుంది కదా చెట్లకి, వాటి నుంచి గోడల మీదుగా వచ్చి కొంచెం చెట్లకు అట్లా వస్తున్నాయండి, తినేస్తున్నాయి. నల్ల పురుగులు, బొచ్చు పురుగులు ఉంటాయి కదా, అవి వస్తున్నాయి. మనం ఇక్కడ చెట్లకి ఏ బలం వేసినా ఎంత చేసుకున్నా కానీ పక్కల నుంచి వచ్చే వాటిని మనం ఏం చేస్తాం, చేయలేము కదండి. వాటిని మనం ఏం చేయలేము. మనం ఇక్కడ వాటికంటే జాగ్రత్తగా చేసుకుంటాము. పురుగు రాకుండా, పట్టకుండా మనం బలానికి ఎరువులు, మందులు అవన్నీ వేసుకుంటుంటాం. మంచి నీళ్ళు పోస్తుంటాము. అంత బాగానే ఉంటుంది. కానీ పక్క నుంచి వచ్చి పాడు చేసే వాటిని మనం ఏం చేయలేమండి. ఇంకా అందుకు చూడండి, కాయలు చాలా ఉన్నాయండి. వంకాయ చెట్లు సన్నగా ఉన్నాయి, బాగా ఎత్తుగా పెరిగినాయి, సన్నగా ఉన్నాయి. ఇంకా లావు వస్తాయి, చాలా లావు వస్తాయండి చెట్లు. అసలు చూడండి ఎంత బాగా తాజాగా బాగున్నాయండి వంకాయలు. వస్తుంటే వస్తూనే ఉన్నాయి. అదిగో పక్కన అది చుక్కకూర అండి. దొండ చెట్టు చూడబోతే దొండ చెట్టు కూడా అలాగే అయిపోయింది. దొండ చెట్టు కూడా ఏం బాగలేదండి, ఎండిపోవటానికి వస్తుంది. వంకాయలు కాపు బాగా వస్తాయండి. ఎక్కువ ఎప్పుడు పోయిన సంవత్సరం కానీ ఇప్పుడు కానీ వంకాయలే ఎక్కువ శాతం, వంకాయలు ఎక్కువ కోసాము. ఇంకో టమాటాలు కొంచెం పండిపోయేసరికి అదే చెప్తుంటేనే పురుగులు తినేస్తున్నాయి. అందుకని దోరగా ఉన్నప్పుడు కోసేస్తున్నాం కాయలు. కొన్ని పండుగ ఉన్నాయి, కొన్ని దోరకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా కోస్తున్నాము. టమాటా చెట్లు కూడా చాలా ఉన్నాయండి. ఇప్పుడే బాగా కాపుకి వస్తున్నాయి. అదిగో కాయలు 1 కేజీకి కొంచెం ఎక్కువ ఉంటాయి. అదిగో వంకాయలు, ఆ టమాటాలు కోసామండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్లీజ్.